వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో ల్యాండ్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినమాట అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో భూములకి రెక్కలు వచ్చేసరికి రైతులకి అలానే భూ యజమానులకు కూడా ఆశ పెరిగింది. దీంతో ఒకరికి అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇంకోళ్ళకి అమ్మటం అనేది తరచుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఒక భూ వివాదం అనేది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటనేది దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఈ యొక్క భూ వివాదాలు అనేవి తరచుగా వింటూ ఉన్నాం. ఈ క్రమంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఇటువంటి ఆరోపణలు బాగా ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ క్రమంలో మల్లారెడ్డికి సంబంధించిన ఈ యొక్క ల్యాండ్ ఇష్యూ ఏంటి, మీకున్న సమాచారం ఏంటి? యాక్చువల్గా ఇది ఇప్పుడు జరగదు, ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఈరోజు వెలుగులోకి వచ్చింది అంతే. మల్లారెడ్డి అనే ఆయన మినిస్టర్ క్రిత ప్రభుత్వంలో, ఆయన మినిస్టర్, వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మొత్తం వాళ్ళ సామ్రాజ్యమే. వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్న ల్యాండ్ని ఆయనకి ఆయన నుంచి లాక్కోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే ఎంత కంచులో అర్థం చేసుకోవాలి నిజంగా. మరి ఆయన ఎందుకు గెలవలేకపోతున్నాడో ఏంటో విచిత్రం. రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అపాయింట్మెంట్ దొరికింది, నేను ఆయన కలిసి చెప్పి అందరి సంగతి తేలుస్తా అన్నాడు. అయినా ఈ గట్టు పంచాయతీ సీఎం ఏం చేస్తాడు? నిజంగా ల్యాండ్ అయితే కోర్టులో తేల్చుకోవాలి కదా. అవును, మీ ల్యాండ్ అయినా నా ల్యాండ్ అయినా. ఇప్పుడు సరే నా ల్యాండే మీరు కావాలని సీఎం దగ్గరికి వెళ్తే ఇచ్చేస్తాడా మీకు? నీది కాదు అయింది ఈ వాటి నుంచి అని సీఎం ఏం చేస్తాడు దీంట్లో? సరే మొత్తానికి వెళ్తా అన్నాడు. ఆయనకు ఎందుకో మండింది, ఒళ్ళు మండింది. అది ఎక్కడ, మన కుత్బుల్లాపూర్, మంచి ఏరియా. ఒకప్పుడు అంటే వీళ్ళు కొన్నది 2015లో. 2015 అంటే అప్పుడే ఫ్రెష్గా మన రాష్ట్రం ఏర్పడ్డది. అండ్ అది అటువైపు డెవలప్మెంట్ చెప్తున్నా. మేడ్చల్ హైవేకు పడ్డది ఓఆర్ఆర్. అండ్ కోంపల్లి కొంచెం డెవలప్ అవుతా, ఐఎన్సిఎల్ గోదావరి, ఆ ఎస్టేట్స్, అటు అల్వాల్ రోడ్డు, ఇటు సుచిత్ర రోడ్డు, రామరాజా నగర్, ఇవన్నీ అప్పుడప్పుడే డెవలప్ అవుతా ఉన్నాయి. అక్కడ ఆ టైంలో సర్వే నెంబర్ 82 సుధామా అనే ఒక ఆయనకి ఒక పొలం ఉంది. ఆయన ఏం చేశాడు, అప్పుడే డెవలప్ అవుతున్నాయి కదా కాబట్టి ఈయన అడ్లూరి లక్ష్మణ్ ఏం చేశాడు, ఆయన దగ్గర నుంచి ఆ పొలాన్ని కొన్నాడు. నేను డెవలప్మెంట్ తీసుకుంటాను, నీకు ఎంత కొంత ఇస్తా. సరేనండి అన్నాడు. ఈయన ఏం చేస్తాడు, దాన్ని ముక్కలు ముక్కలు చేసి తలా ఇంత పంచి వాళ్ళు ఇచ్చే చిల్లరని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. కానీ ఈయన ముక్కలు ముక్కలు చేయడం జరిగింది, తలా పంచడం జరిగింది, తిలా పాపం తలా పిడికడ అయ్యింది, ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. ఈయన ఇక్కడ దాకా వచ్చిన డబ్బు సుధామకి ఇలా, వీడికి ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడు అంతే. సరే ఉంచుకున్నాడు కొన్ని రోజులు. అమ్ముడు పైన 8 ఫ్లాట్లే, అక్కడ 80 వరకు పోవచ్చు. అవి కూడా అమ్ముడు పోతే నిదానంగా ఇద్దాంలే అనుకున్నాడు. ఇవట్లా అంటే మెల్లిగా ఇద్దాం, ఫస్ట్ ఆయన రొటేట్ చేసుకుందాం అనుకున్నాడు. ఆ రొటేషన్ కాస్త ఇంకా రొటేషన్ అయ్యి ఏళ్ళు ధరబడి ఇప్పుడు 2025 కూడా వస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు అయితే, ఓ సంవత్సరం అయితే, ఇన్ని రోజులు 9 సంవత్సరాలుగా పరిష్కారం అవ్వాలి. ఇంకా వాడికి ఏం చేయాలో అర్థం కాల సుధామకి. ఇతను ఏం చేశాడు, ఇప్పుడు ధరణిలో కొడితే ఇంకా రిజిస్ట్రేషన్లు అవ్వాలా. 3393 గజాలు ధరణిలో ఈ సుధామ పేరే ఉంటుంది. సుధామ ఏం చేశాడు, ఆ ల్యాండ్లన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కొనుక్కున్నారు, మంచి మహామహులు ఉన్నారు దాంట్లో. ఉండేసరికి రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఏకనాడికి డబ్బులు మనం చూసుకుందాంలే అనే రేంజ్ వాళ్ళది, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. భయం వేసింది ఈయనకి. మంత్రి మల్లారెడ్డి దగ్గరికి, మల్లారెడ్డి గారు ఇలా జరిగింది, ఇంత ముక్క అక్కడ ఉండే, నాకు దాన్ని ముక్కలు చేసి వీళ్ళందరూ పంచుకున్నారు, నాకు పావులా ఇవ్వలేదు, నా సంగతి ఏంటి, నువ్వు నా పేరు మీద రిజిస్ట్రేషన్ నేను చేసుకుంటా అన్నాడు. ఈయన వెంటనే మల్లారెడ్డి మీద నమ్మకంతో రిజిస్ట్రేషన్ చేసేసాడు. మల్లారెడ్డి కూడా ఆయన మీద నమ్మకంతో అన్నీ చూసి టక్క డబ్బులు కూడా ఇచ్చేసి నువ్వు పో. ఇప్పుడు అప్పటి రేట్ అంటే దాని డెవలప్మెంట్ అంటే మల్లారెడ్డికి తెలుసు. ఎట్లా తెలుసు, నెక్స్ట్ ఇప్పుడు మొన్ననే కదా కండ్లకోయ అనౌన్స్మెంట్ అయింది, అప్పుడు అవ్వాల. ఈ మల్లారెడ్డి కొన్నప్పుడు అవ్వాల సుధామ దగ్గర. సో మల్లారెడ్డికి ఉన్న నాలెడ్జ్ ఏంటి, నెక్స్ట్ అక్కడ కండ్లకోయలో ఐటీ హబ్ పడుతుంది, మంచి ల్యాండ్, సూపర్ ఉంది ఇది, ఇప్పుడు దాని రేట్ ఇంకా డబల్ అవుతుంది. వీడికి ఇప్పుడున్న డేట్ ఎంతో కొంతకి ఇవ్వచ్చు, అసలే లేని దాని పరిస్థితిలో ఉన్నాడు. ఓ పావులా తక్కువ చేసి ఇచ్చినా తీసుకొని సంతోషపడే వ్యక్తి, పైగా ఆయన దానికి ఇచ్చినట్టు ఉంటుంది. సో మొత్తానికి ఒక మంచి సెటిల్మెంట్ చేసుకొని మల్లారెడ్డి రంగంలో దిగాడు.
దిగి ఏం చేశాడు, చక్కగా మొత్తం ఆయన సర్వే నెంబర్ 82 కంచేసి పడేసాడు. ఈయన కంచేసిన తర్వాత కొన్ని రోజులకు ఆనందం తట్టుకోలేక ఈ ఫ్లాట్ ఓనర్లు ఉంటారు కదా, ఒకసారి అటు ఇటు వెళ్ళేటప్పుడు సరదాగా ఇక్కడ మందే ఒక ఫ్లాట్ ఉంది రండి చూపిస్తామని చెప్పేసి గొప్పలకి వెళ్ళి చూపించేది. ఎటు తిరిగిపోతే కంచే, వెళ్ళడానికి లేదు రావడానికి లేదు. ఇదేంటి నా పొలానికి ఎవడో కంచేసాడు అయిపోయింది. కనుక్కుంటే ఇట్లా మా మంత్రి మల్లారెడ్డి కంచేశాడు. ఓహో మంత్రి స్థాయిలో ఉండి ఆయన భూములన్నీ కబ్జా చేస్తున్నాడా అనే కోణంలో ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లారు. అసలు విషయానికి వెళ్తే ఆ సుధామ దగ్గర నుంచి నువ్వు డెవలప్మెంట్కి తీసుకున్నప్పుడే ఆయన డబ్బులు ఆయనకి ఇస్తూ ఒక్కొక్కటిది రిజిస్ట్రేషన్ చేయిస్తా డబ్బులు ఇస్తా రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటే కొన్ని నెలల పాటు మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండేది. అప్పటికి నువ్వు కనీసం ఒక 5 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఆయనకి ఎంతో కొన్ని డబ్బులు ఇచ్చిన మీద కొంచెం నమ్మకం ఉండేది. అంటే ఇంకో 10 ఏళ్ళ నాగేవాడు, ఇస్తాడులే మనోడే ఇప్పటిదాకా ఇచ్చిండు కదా అని. నువ్వు అసలు పావులా ఇవ్వక ఆయన నాంచి ఇచ్చిన కదా నీకు అడ్వాన్స్ వస్తాయి ఉండి ఇంకా అమ్ముడుపోలే నేను చూస్తున్నా అది చేస్తున్నా ఈ రేట్లు ఇంకా పెరుగుతాయేమో ఎదురు చూద్దాం ఇంత చేసేసరికి ఆయన కొల్లుమండి ఈయనకి ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు రంగంలోకి నిన్న అది పెద్ద ఇష్యూ అక్కడ. అటువైపు మొత్తం బారికేడ్లు పెట్టి అటోలనటు ఇటోలనిటు దారులు మళ్లించి ఎస్ఓటి టీము పోలీస్ టీము అందరు రంగంలోకి దిగి హై సెక్యూరిటీ వీళ్ళు వచ్చి ఆ పత్రాలు ఈ పత్రాలు అన్నీ చూసారు, సర్వేని పరిశీలించడానికి వచ్చారు. ఇప్పుడు మల్లారెడ్డి ఇదే అని తేలింది. ఎందుకంటే మల్లారెడ్డికి అమ్మింది సుధామ నేను మల్లారెడ్డికి అమ్మానండి ల్యాండ్ నాది కావాలంటే ధరణి చూడు. ఈయన బాగానే ఉన్నాడు. 2015లో నాతో పాటు 8 మందికి అమ్మాడు, మా దగ్గర అగ్రిమెంట్ ఉందని ఈయన కూడా అగ్రిమెంట్ అయిందని ఈయన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని ఈయన. ఇప్పుడు నాకు మీరు చెప్పండి అగ్రిమెంట్ గెలుస్తుందా రిజిస్ట్రేషన్ గెలుస్తుంది? అగ్రిమెంట్ అనేది కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయితే అది సబ్ రిజిస్టర్లో కానీ మెంబర్ ఆఫీస్లో కానీ ఆ పొద్దు ఉంటుంది ఫలానా ల్యాండ్. సో ఇప్పుడు నేను ఎంతమంది కన్నా అగ్రిమెంట్లు చేసి నాకు ల్యాండ్ ఉంది 100 మందికి 100 అగ్రిమెంట్ చేసి దొబ్బొచ్చు డబ్బులు, అలా కూడా చేస్తున్నారా? అంటే అవతల వాళ్ళు అవేర్నెస్ ఉంటే రిజిస్ట్రేషన్ ఒకటే కాదు అగ్రిమెంట్ ఒకటే, అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకొని ఎంఆర్ఓ ఆఫీసులో దాన్ని ఒక కాపీ ఇస్తే ఈ ల్యాండ్ మీద ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యి ఉందని అక్కడ అవుతుంది. దెన్ అప్పుడు దాని మీద నువ్వు అమ్ముకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి స్థాయి వ్యక్తికే గట్టు పంచాయతీ వచ్చింది, సీఎం దాకా వెళ్ళింది అంటే సామాన్యులందరూ ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు అమ్మో మాకేమైందో, మా ఫ్లాట్లు బాగానే ఉన్నాయా, అదేదో ధరణి అని వచ్చింది మొన్న, అసలు మేము ఉన్నామా సేఫా కాదా అనే డౌట్లు చాలా మందికి వస్తాయి. ఇప్పుడు కొత్తగా ప్రాపర్టీ కొనేవాడికి కూడా 100 డౌట్లు వస్తాయి. అంటే దీంట్లో మెయిన్గా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎంఆర్ఓ వ్యవస్థ ఎస్ఆర్ఓ వ్యవస్థ ఉండే కదా. అవును. మండల్ రెవెన్యూ ఆఫీస్లోనేమో పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. అవును. దానికి సంబంధించిన పొలం నా పొలం మీరు కొంటే అక్కడ రిజిస్టర్ అవుతుంది. కానీ నా పొలాన్ని మీరు కొని దాన్ని ఇక్కడ మొటేషన్ చేయించుకోకుండా దాన్ని మీరు ప్లాట్స్గా చేసి ప్లాట్ ఓనర్స్కి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, ఎంఆర్ఓ ఆఫీస్లో పాత రికార్డు ప్రకారం నా పేరు ఉంటుంది, మీ పేరు రాదు. అవును. సో అప్పుడు నేను వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. అదే అట్లా ఎంతమంది ఎన్ని దందాలు చేసుకుంటారు. ఈ కోఆర్డినేషన్ గవర్నమెంట్లో ఎంఆర్ఓ ఆఫీస్కి ప్లస్ ఎస్ఆర్ఓకి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకే ధరణి పెట్టారు. ఎప్పుడైతే ఈ యొక్క ప్లాట్లుగా మారుతున్నాయో వెంటనే దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎస్ఆర్ఓకి షిఫ్ట్ అయిపోతుంది, అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇంత జరిగిన తర్వాత మంత్రి స్థాయి వ్యక్తులే ఇలా ఇంత ప్రాబ్లం వచ్చింది అని సాధారణ వ్యక్తులందరూ భయపడుతున్నారు. ఇప్పుడు దీంట్లో మాత్రం ఎంత చేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడ్డా కూడా అడ్లూరి లక్ష్మణ్కి ఏం ప్రాబ్లం ఏంటి, వీళ్ళ దగ్గర డబ్బులన్నీ తీసుకొని ఫ్లాట్లు అయితే ఇచ్చాడు. ఇప్పుడు 8 మంది బాధితులు ఉన్నారు. అవును. ఈయన ఎమ్మెల్యే కాబట్టి ఆయనకేం ఒరిగేదేం లేదు. మల్లారెడ్డి గారిది ఎట్లా రిజిస్ట్రేషన్ ఆయనే చేసుకుంటున్నాడు, సుధామ ఆయన చేతిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఒరిగేదేం లేదు ఎంత కాదనుకున్నా. ఇప్పుడు ఓవరాల్గా బాధితులు మాత్రం 8 మంది కొత్తగా కొన్నోళ్ళు పాపం వాళ్ళు. అవును. సో దాంట్లో కూడా మంచి మనుషులు మహామహులు ఉన్నారట. అండ్ ఇంకోటి అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు 2015 రిజిస్ట్రేషన్ చేసుకున్నారో కండ్లకోయ సీన్కి ముందు దాని రేట్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు ఆ 100 రూపాయలు కాస్త 2000 అయింది. అంత పెరిగింది. అవును. ఐటీసీజ్ అక్కడ కండ్లకు ఎక్కడ జస్ట్ కోంపల్లి తర్వాత దూలపల్లి ఆ పక్కనే కండ్లకోయ, కొంచెం ముందుకెళ్తే గుండ్ల పోచంపల్లి వస్తుంది, అది బాగా డెవలప్ అయిపోయింది. అసలు ఆ ఏరియా అంతా మేడ్చల్ నుంచి ఇటువైపు అది అంత బంగారం, అది అంత భూమి కాదు, అది మొత్తం బంగారమే. సో ఆ రేంజ్ లో డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా హై క్లాస్ అది ఇంకా చెప్పాలంటే. మరి ఆ పాప సుధామకు మాత్రం న్యాయం అయితే జరుగుద్దో లేదో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే ఇది ఓవరాల్గా అయితే మల్లారెడ్డియే గెలిచే అవకాశం ఉంది. ఆయన గెలిచే అవకాశం ఉన్నా కూడా సీఎంని కలవడానికి ఎందుకు వెళ్ళాడు అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఆ కొట్లాడే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అది కాకుండా
బ్యాడ్ ప్రాపగండా జరుగుతుందని, మల్లారెడ్డి భూ కబ్జాలు చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ. అది కాకుండా ముందు నుంచే మల్లారెడ్డి మీద నిందలు ఉన్నాయి, ఉన్నాయి ఆయన భూ కబ్జాలు చేస్తాడు, కబ్జాలు చేస్తాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ జెన్యూన్ ల్యాండ్ ఉంది కాబట్టి నేను కబ్జాలు చేయని, నాది నేనే కొట్లాడుతున్నాను నిరూపించుకోవడానికి ఈయన ఇప్పుడు దీన్ని బాగా హైలైట్ చేశాడు. ఇది ఈయనకు కూడా యాడ్ ఆన్ బెనిఫిట్. కరెక్ట్. ఓకే, ఇది అండి మల్లారెడ్డి భూ దందా సంబంధించి, భూ ఇష్యూ సంబంధించి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.